హిందూ ధర్మం తెలుగు ఛానల్ వీక్షిస్తున్న అందరికీ నమస్కారం. ఈ యొక్క వీడియోలో మనం మిథున రాశి వారి వార ఫలాలు ఎలా ఉన్నాయనేది మనం చూడబోతున్నాము. డిసెంబర్ 15 నుంచి డిసెంబర్ 21 వరకు వీరికి ఎలాంటి పనులు అనేవి జరగబోతున్నాయనేది చూద్దాం. ముఖ్యంగా వీళ్ళకి చాలా మంచి విషయాలు అనేవి జరగబోతున్నాయి ఒక వారంలో. వీరిని ఎవరు ఆపాలనుకున్నా సరే ఎవరు ఆపలేరు. ఎవరి తరం వల్ల కూడా కాదు. అలాంటి మంచి విషయాలు అనేవి ఈ యొక్క వారంలో అనేది కూడా వీళ్ళకి జరగబోతున్నాయి. ముఖ్యంగా వీళ్ళకి సకాలంలో అనుకున్న పనులు అనేవి ఖచ్చితంగా అనేది కూడా పూర్తి చేస్తారు. మిథున రాశి వారు ఎవరైతే ఆ పని అనేది అయిపోవాలని చూస్తారో ఖచ్చితంగా మీరు అనుకున్న పనులు అనేవి ఇన్ టైంలో అనేది కూడా పూర్తి చేస్తారు. అలాగే మీకు దీర్ఘకాలిక సమస్యలు ఉన్నా సరే పరిష్కరించుకుంటారు. ఎప్పటి నుంచో మీకున్న సమస్యలు తీరక మీరు ఇబ్బందులు అనేవి పడుతుంటారు. అలాంటి సమస్యలు కూడా ఈ యొక్క వారంలో మీరు పూర్తి చేసుకునే అవకాశాలు అనేది కూడా ఉంది. అలాగే శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలు మీకు ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, ఉద్యోగ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, అక్రమ సంబంధాలు, లంకెబిందులు వెతికితీయడం, మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఈ యొక్క వీడియోలో కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి మీరు పరిష్కారం అనేది కూడా చేసుకోవచ్చు. మన మెయిన్ పాయింట్కి వెళ్ళిపోయినట్టయితే వీళ్ళు ప్రముఖుల సహాయంతో కొన్ని వ్యవహారాలు అనుకూలిస్తాయి. పెద్దలతో సహాయం తీసుకొని కొంతమంది ప్రముఖులు ఎవరైతే ఇంపార్టెంట్ పర్సన్స్ ఉంటారో వాళ్ళ సహాయం తీసుకొని వీళ్ళు కొన్ని వ్యవహారాలు అనేవి కూడా పూర్తి చేయడం అనేది కూడా జరుగుతుంది. అలాగే వీళ్ళకి వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభకు తగిన ప్రోత్సాహాలు అనేది కూడా అందుతాయి. ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో మిథున రాశి వారు మీరు కనబరిచిన ప్రతిభకు, మీరు చూపించిన టాలెంట్కి మీ పైనున్న అధికారులతో మీకు ఒక మంచి ప్రోత్సాహం, ఒక మంచి వెల్ విషెస్ అనేవి కూడా మీకు అందబోతున్నాయి. అలాగే ఆరోగ్యపరకంగా చికాకులున్న అంతగా ఇబ్బంది అనేది కూడా కలిగించవు. మీకు ఈ వారంలో ఆరోగ్యపరకంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అవి మిమ్మల్ని పెద్దగా ఇబ్బంది పెట్టవు. అసలు మీరు వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా ఉండదు. అలాగే ఇంకొక మంచి విషయం చెప్పుకోవచ్చు. మిథున రాశి వారు ఎవరైతే కొంతమందికి అప్పులు ఇచ్చి ఉంటారు కదండి, అప్పులు రాక మీరు ఇబ్బందులు పడుతుంటారు. అంటే మీకు అప్పులు కట్టాల్సిన వాళ్ళు కట్టకుండా ఎగ్గొట్టడమో లేదంటే ఇబ్బంది పెడుతుంటారు. అలాంటి వారికి కూడా మిథున రాశి వారు డైరెక్ట్గా ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకున్నారో వాళ్ళే మీ ఇంటికి స్వయాన వచ్చి అప్పు కడతాం తీసుకోండి అనేది కూడా అంటారు. అంటే ఈ విధంగా కూడా మీకు ధనం అనేది రాబోతుంది. అంత అదృష్టం అనేది ఈ వారంలో అనేది కూడా మీకు ఉంది. అలాగే మొండి బాకీలు తీర్చగలుగుతారు. మీకు ఎప్పటి నుంచో బాకీలు ఉండిపోయి కట్టలేక ఇబ్బంది పడుతున్నారు. ఈ వారంలో అనేది కూడా ఆ బాకీలు అనేది కూడా మీరు తీర్చేస్తారు. దాంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం అనేది కూడా ఉంది. అలాగే ఇంకొక మంచి విషయం చెప్పుకోవచ్చు అండి మిథున రాశి వారికి, మీరు ఈ వారంలో అనేది కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లు కావచ్చు, లేదంటే పెద్ద పెద్ద స్థలాలు కావచ్చు, లేదంటే వాహనాలు కావచ్చు, ఇంకేదో ఇతర వస్తువులైనా సరే వీళ్ళు కొనే అవకాశం అనేది 100% అనేది కూడా ఉంది. మీరు ఎప్పటి నుంచో కొన్ని వస్తువులు కొనాలని లేదంటే స్థలాలు కొనాలని ఎప్పటి నుంచో వేచి చూస్తుంటారు. అలాంటి వారు ఈ వారంలో కొనే అవకాశాలు అనేవి 100% అనేది కూడా మిథున రాశి వారికి కనబడుతుంది. అలాగే వీళ్ళకి వృత్తి వ్యాపారాల్లో లాభాలు అనేవి కూడా అందుకుంటారు. ఎవరైతే వ్యాపారాలు చేస్తుంటారో మిథున రాశి వారు ఈ వారంలో డబల్ పర్సంటేజ్ లాభాలనేవి కూడా చూస్తారు. గతంలో 1% చూస్తే ఈసారి ఎక్కువ లాభాలు అనేవి చూస్తారు. ఆ లాభాల వల్లే మీకు ధనయోగం అనేది భయంకరంగా అనేది కూడా కనబడుతుంది. ఇక్కడ ఇంకో విషయం అండి, ఎవరైతే చిన్న తరహా ఉద్యోగాలు కానీ లేదంటే అలా వ్యాపారాలు ఎవరైతే చేస్తుంటారో మిథున రాశి వారు వాళ్ళు కూడా ఈ వారంలో మంచి లాభాలు అనేవి చూడబోతున్నారు. మీరు చేసే చిన్న వ్యాపారం అయినా సరే, చిన్న పని అయినా సరే అది ఎంతో అద్భుతంగా, ఎంతో మంచిగా అనేది జరగబోతుంది. మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సినంత అవసరం అనేది కూడా మీకు ఉండదు. ఇలాగా వీళ్ళకి మిథున రాశి వారికి ఈ వారం అనేది ఎంత అనుకూలమైన పరిస్థితి అనేది కూడా ఉంది. అలాగే వీళ్ళకి ధనయోగం అనేది భయంకరంగా అనేది కూడా కలగబోతుంది. వీరిచ్చిన అప్పులు అనేవి వీళ్ళకి తిరిగి వస్తుంటాయి. అలాగే వ్యాపారాలు మంచి లాభసాటిగా సాగుతుంటాయి. ఎలాంటి చిన్న వ్యాపారం పెట్టిన అన్ని విధాలుగా బాగుంటుంది. అలాగే ధనయోగం అనేది ఈ వారంలో మరింత అనేది కూడా పెరగబోతుంది. కానీ ఎంత ధనయోగం రావాలంటే ముఖ్యంగా మీ మీద అనేది చెడు ఉండకూడదు. చెడు అంటే మీరు ఎదగకూడదని గతంలో మీ మీద ఎవరైనా పూజలు చేసిన వాళ్ళు ఉంటారు. ఆ చెడు అనేది మీకు లేకుండా పరిశుభ్రంగా ఉంటే నేను చెప్పిన విషయాలు ప్రతి ఒక్కటి అనేది మీకు జరుగుతాయి. మరి ఆ చెడు అనేది ఎలా వచ్చింది, ఎలా పోగొట్టుకోవాలి, అసలు దానికి వచ్చిందని మనం ఎలా తెలుసుకోవాలి మీరు అనుకుంటే మాత్రం మిథున రాశి వారు ఈ వీడియోలో కనబడుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేసి ఖచ్చితంగా వాటిని ఏంటో తెలుసుకుని పరిష్కారం కూడా చేసుకోవచ్చు. అలాగే ఈ వారం చివరిలో మీకు ధన విషయంలో చాలా జాగ్రత్తగా వహించాలి. ధన విషయంలో అంటే మీకు వచ్చే డబ్బు అనేది మీరు వేస్ట్ చేసే అవకాశం ఎక్కువ శాతం ఉంది. అలా చేయకుండా మీరు ఈ యొక్క వారం చివర చాలా జాగ్రత్తగా అనేది కూడా ఉండాలి మిత్రులారా. మరి మిథున రాశి వారికి ఈ విధంగా ధనయోగం అనేది భయంకరంగా అనేది కూడా కలగబోతుంది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకు ఏదైనా డౌట్లు ఉన్నా సరే ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు పరిష్కారం అనేది కూడా చేసుకోవచ్చు.